కమల్ వేద్ ఈరోజు చాలా సున్నితమైన దినం. ఇప్పుడు 33 వెళ్తున్నారు ఈరోజు. ఆ 33 కూడా మా పక్కన సుభద్ర అకేచ గారు ఉన్నారు. మా ఇద్దరు కల్పించే వాళ్ళకి ఏదో ఖర్చు చార్జీలు ఏమో బాధపడుకుంటూ వెళ్ళాలని వాళ్ళందరికీ కూడా ఎంత కొంత ఇచ్చి పంపిస్తాను అందరికీ కూడా. మళ్ళీ వాళ్ళ మెడల్ వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు వాళ్ళందరూ ఘనమైన సత్కారం ఇక్కడ మళ్ళీ వాళ్ళకి చేస్తామని అనుకుంటున్నాను. మా అందరూ కూడా మీరు అందరూ కూడా చల్లగా వెళ్ళి మళ్ళీ చల్లగా రావాలని, మళ్ళీ మీరు కొంచెం ముందుకు రావాలా, ఆంధ్రప్రదేశ్ పేరు రావాలని మీ అందరితోనే అప్పీల్ చేస్తాను. కోరితే నేను చేస్తాను, వాళ్ళు కోరాలా నేను చేస్తాను. నాకు అది కావాలి, వాళ్ళు ఏం కావాలో కోరుతాను. నేను ముందు కూడా వాళ్ళకి ఏం ఎంప్లాయీస్ బాధలు ఉంటే అది కూడా నేను చూస్తాను. వాళ్ళకి ఇంకా ఆర్థికం ఏముంటే నేను చూస్తాను. ఏంటో నాకు ఒకటే వీళ్ళందరూ కొంచెం ముందుకు రావాలా, వాళ్ళు బాధపడుకుంటూ ఉండాలి. నాకు అది కావాలి. ఎన్ని రకాల గేమ్స్లో ఆడాము, ఎన్ని చేయలేదు. కళాకారే, క్రీడ అయినా సరే, కళ అయినా సరే, కళాకారే. అందుకోసం నేను చిన్నప్పటి నుంచి నాకు చాలా ఇష్టం. కానీ ఈరోజు మా ప్రెసిడెంట్ గారు నన్ను కలిపారు కావడం, ఈరోజు నాకు వీళ్ళందరి తాలూకు కొంచెం బాధలు నాకు తెలిసి ఈ పైకి వచ్చాను. నా వీలైన వరకు వీళ్ళందరినీ కూడా నేను ఉన్నంత వరకు కొంచెం ముందుకు తీసుకురావాలని కోరుతున్నాను. భవిష్యత్తు ప్లాన్ చేస్తాము. వాళ్ళ పేరు ట్రస్ట్ పెడతాను. ట్రస్ట్ పెట్టి ఒక పెద్ద నిధిని వాళ్ళు కనిపెట్టి ఆ నిధి ఆ ఇంట్రెస్ట్ వాళ్ళు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను వేరే ఎంతోమంది చేస్తాను, వేరే కాదు. ఇప్పుడు ఈరోజు నేను పట్టుకుంది ఓన్లీ మా వేజా అథ్లెటిక్ కోసం. నేను చేసింది బోల్డ్ ఎన్ని ఉన్నాయి, అవన్నీ వద్దు ఇప్పుడు చెప్పకూడదు. కావాల్సింది ఇప్పుడు మన వేజా అథ్లెటిక్స్ కోసం కావాలి. నాకు ఒకటే వాళ్ళు వెళ్ళిన వాళ్ళు సుఖంగా ఉండాలి, ఖుషిగా ఉండాలి. నాకు అది కావాలి. ఆర్థిక సాయం చేసిన మరి కమలబేడి గారికి, అలాగే సుభద్ర గారికి, అలాగే సత్యదేవ్ గారికి, జనకుల మంత్రి సత్యదేవ్ గారికి, అలాగే వీళ్ళందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అలాగే క్రీడాకారులందరికీ కూడా మరి ఇంత ప్రోత్సహిస్తున్న వాళ్ళకి కావాల్సిన మన మెడల్స్ తీసుకురావడం మన ప్రోత్సాహం ఉండాలి. సార్ చెప్పారు, ఆశీర్వాదం చేస్తున్నాం. మేమేమి డబ్బులు ఇవ్వడం కాదు, మేము ఆశీర్వాదిస్తున్నాం. మీరు సుఖంగా వెళ్ళి సుఖంగా రావాలంటే ఆయన మనస్తత్వం ఎంత ఉందో ఆలోచించండి. కాబట్టి మనం కూడా ఆయన 85 yearsలో ఇంత బ్లెస్సింగ్స్ మనకి ఇస్తున్నారంటే రియల్లీ మనకి గ్రేట్. మన అసోసియేషన్కి అలాంటి వ్యక్తి దొరకడం మన నిజంగా అదృష్టవంతులం. ఆయనకి మన అసోసియేషన్ అందరి తరపున ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాష్ట్ర స్థాయిలో విజేతలై రాజస్థాన్ వెళ్తున్న 33 మంది విజేతలకు శుభాకాంక్షలు. కమలబెట్టి గారు ఈ సంస్థకి అదృష్టంగా భావన చేస్తున్నాను. ఇందాకే చెప్పాను నేను, జాతీయ స్థాయిలో ఎంపిక చేసినప్పుడు విజేతలకి అది కులాతీతంగా మతాతీతంగా ఉండాలి, వ్యాపార సంబంధాలు ఉండకూడదు. ఎందుకంటే ప్రతిభను బట్టి మనం ఎంపిక చేయాలన్నమాట. ప్రతిభను గౌరవిస్తేనే మన జాతి ఉద్ధరించబడుతుంది అన్నమాట. ప్రతిభను తొక్కేస్తే, పక్కన పెట్టేస్తే మన జాతికి వినాశనం. కాబట్టి క్రీడాకారుల ప్రతిభను గుర్తించి మాత్రమే మనం సెలక్షన్ చేస్తే వాళ్ళు జాతీయ స్థాయిలో రాణిస్తారు, ప్రపంచ స్థాయి కూడా ఎదుగుతారు అన్నమాట. ఏనాడైతే మన క్రీడాకారులకి ఈ రాజకీయవేత్తల, వ్యాపారవేత్తల, పారిశ్రామికవేత్తల, రాజకీయవేత్తల యొక్క ప్రభావం ఉండదో అప్పుడే వాళ్ళు ఉద్ధరించబడతారు. ఎందుకంటే చూస్తుంటాం కదా మనం, దురదృష్టం అది. ఇంకా ప్రతిభను గుర్తించిన జాతి నిర్వీర్యమైపోతుందన్నమాట. ప్రతిభను గుర్తించడానికి మనకి వాళ్ళ యొక్క ప్రతిభే మన కారణం కావాలి తప్పించి వాళ్ళ యొక్క కులం కానీ మతం కానీ ఉందనుకోండి, అది రాణించాం. కాబట్టి ప్రత్యేకించి మన అథ్లెటిక్స్ విశాఖపట్నం వాళ్ళు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం చాలా గొప్పది. ఎందుకంటే వాళ్ళు నిస్వార్థంగా చేస్తుంటారు, నిస్వార్థంగా నిర్వహించాలి. సేవకుల నాయకులు అయితే మన జాతి బాగుపడుతుంది. సేవతున్న వాళ్ళు నాయకులు అయ్యారనుకోండి, ఆ సేవతత్వాన్ని గుర్తిస్తారు. కాబట్టి ఆ రకంగా మనం ఉండాలని నేను ప్రార్థన చేస్తున్నాను. ముఖ్యంగా వీరందరూ కూడా డ్రెస్ ఇచ్చారు, అలాగే పారితోషికం ఇచ్చారు. కాబట్టి వాళ్ళు ఇంకా ప్రోత్సహిస్తాం. అది మాస్టర్జీకే జగద్గురు తరపున, జగన్ తరపున కూడా ప్రోత్సహిస్తాం. కాబట్టి మీ అందరికీ మేము అండగా ఉంటాం, బ్యాక్గ్రౌండ్ ఉంటాం. అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే ఎక్కువ గృహిణులు ఎక్కువ ఉన్నారు అలా. గొప్ప విషయం, గృహిణులు క్రీడాకారులు అయ్యారంటే అది నాట్ ఎ స్మాల్ థింగ్. గృహిణులు క్రీడాకారులు అవ్వండి ఈ వయసులో అది ఎంత ఎనర్జీ ఉంటే అవుతుంది. దానికి స్త్రీలకు ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, అందుకే మీరు ఎక్కువ స్పోర్టివ్ ఉంటారు. కాబట్టి ఏంటంటే స్త్రీలు ఎక్కువ విజేతలు అవ్వడం కూడా మనకి జాతి గౌరవంగా భావన చేస్తున్నాము. మేమందరూ రాజస్థాన్లో మేమందరూ బాగా ఆడి గెలిచి విశాఖపట్నానికి, మన రాష్ట్రానికి, దేశానికి పేరు తేవాలని ప్రార్థన చేస్తున్నాను. రామాయణంలో కానీ రామాయణంలో కానీ క్రీడాకారులే ఉంటారు. రాముడు క్రీడాకారులు, కృష్ణుడు క్రీడాకారులు, ద్రోణుడు క్రీడాకారులు, అర్జునుడు క్రీడాకారులు, అందరూ క్రీడాకారులే.
భారతంలోని భాగవతం చూసి క్రీడాకారులే వాళ్ళు. రామాయణంలో కానీ రాముడు చెట్టును కొడతారు కదా, చెట్టు బాణంతో 14 వృక్షాలని క్రీడాకారులు వాళ్ళు కదా. మళ్ళా యుద్ధం క్రీడాకారులు. సో మా క్రీడాకారులు అన్నది సహజంగా ధర్మం వాళ్ళలో ఉంటుంది అన్నమాట. సనాతన ధర్మం అంటే ఏంటి? క్రీడా కూడా ధర్మం, క్రీడా ధర్మం ఉంటుందా మనకి? కాబట్టి మనకి సనాతన ధర్మం ప్రత్యేకించే ఉంటుంది. భారతదేశంలో సహజంగా ఉంది అది. దురదృష్టం ఏంటంటే అంత ప్రత్యేకంగా పేరు పెట్టాం. సహజంగా ఉన్న ధర్మం కాబట్టి ఆచరించాలి. క్రీడాకారుల్ని ప్రతిభలను ప్రోత్సహిస్తే ధర్మాన్ని ప్రోత్సహించినట్లే. తొక్కేసాం అనుకోండి అధర్మం అవుతుంది కదా, అధర్మం అవుతుంది కదా. ధర్మయుతంగా మనం నిర్వహిస్తే మన జాతి చాలా ఉద్ధరించబడుతుంది. మన భారత జాతి ప్రపంచానికి దిక్కు కూడా. నిస్సందేహంగా భారతదేశం దిక్కు కాబట్టి ఆ క్రీడా స్ఫూర్తితో మనం జీవితం గడిపేమని చాలా బాగుంటుంది. సనాతనం చెప్తున్నాను నీకు. సనాతనం అంటే మహిళలను గౌరవిస్తే, వాళ్ళ మనం చక్కగా సంరక్షణ చేస్తే వాళ్ళే ధర్మాన్ని నిలబెట్టగలే ఒక మహిళా మూర్తులు కాబట్టి కేవలం అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మహిళలకి మనం యోగా వేద నేర్పితే వాళ్ళు అంతరంగ శక్తికి ఉద్దీపన అవుతుంది అన్నమాట. ఇది డెఫినెట్గా సత్యం. ఇది మహిళల్లో ఉన్న శక్తి మనకి ఉద్దీపన కావాలంటే, ఉజ్జరింపు చేయాలంటే ఏంటంటే వాళ్ళ యోగ విద్య నేర్పాలి. మనం వాళ్ళని గౌరవించాలి, వాళ్ళని ప్రోత్సహించాలి. మనం పక్కన పెట్టకూడదు. పక్కన పెడిస్తే మా పక్కన పెడేస్తారు. మాకేంటంటే మన జాతి గమనిస్తాం. మనకి ద్రౌపది, కుంతీదేవి, సత్యవతి వాళ్ళందరూ ఎవరు? భరత మాతలాడు. భరతమాతలు వాళ్ళే. ద్రౌపది భరతమాత. కుంతీదేవి లేకపోతే పాండవులు లేకపోతే దేశమే లేదు. సత్యవతి వ్యాసుడు యొక్క తల్లి. వ్యాసుడు లేకపోతే ధర్మం లేదు, వేదం లేదు. వేదవ్యాసులే వాళ్ళ యొక్క జన్మించిన వాళ్ళు కదా మనకి పాండవులు. కాబట్టి స్త్రీ పాత్ర చాలా మహత్తరమైంది భారతదేశంలో. స్త్రీ యొక్క వాళ్ళ యొక్క లాలన పాలన మనం చేస్తే వాళ్ళ ద్వారా ధర్మం ఎక్కువగా సంస్థాపన చేయబడుతుంది నమ్ముతున్నాను నేను. అది మాస్టర్జీ గారు. అందుకే మాస్టర్జీ గారు బుద్ధుడు కానీ, క్రైస్ట్ కానీ, కృష్ణుని కానీ చూస్తే, మీరు బాబా చూస్తే వాళ్ళు స్త్రీలకు ఇచ్చిన వాళ్ళు చూపిన వాత్సల్యం ప్రేమ చాలా గొప్పవి. నేను ఎస్ఎఫ్ఎస్ స్కూల్లో ప్రైమరీ టీచర్గా వర్క్ చేస్తున్నాను. నాకు ఈ అవకాశం యాక్చువల్గా వెటరన్ ద్వారా నేను ఇప్పుడు నేషనల్ మీట్కి వెళ్తున్నాను. 6, 7, 8 తారీఖులో అల్వార్లో జరగబోయేదాన్ని. అయితే ఏంటంటే ఇప్పుడు నాకు ఇది ఒక సదవకాశంగా నేను ఫీల్ అవుతున్నాను. ఒక మహిళగా నేను అంత దూరం వెళ్ళి నా కుటుంబ బాధ్యతలు పూర్తి చేస్తూ పిల్లల్ని బ్యాలెన్స్ చేస్తూ వెళ్తున్నాను. ఇప్పుడు అక్కడ ఏది సాధించినా, విజయం సాధిస్తే అది ఆడవాళ్ళందరికీ అది ఎంతో ఉత్సాహకంగా ఉంటుంది. పిల్లలు ఇప్పుడు స్కూల్లో చదివే పిల్లలకి కానీ అందరికీ నేను ఒక ఆదర్శంగా ఉండడానికి నేను కృషి చేస్తూ, నా పిల్లలకి అలాగే సమాజానికి కూడా ఆదర్శంగా ఉంటుంది. ఇప్పుడు ఒక మహిళగా నేను గృహిణిగా ఉంటూ ఉద్యోగం చేస్తూ, అలాగే ఇప్పుడు ఆటల్లో పాటల్లో అన్నిటిలో సమాజాన్ని అభివృద్ధి చెందే దిశగా ఒక స్త్రీ ఎంతవరకు శక్తివంతంగా చేయగలుగుతుందో అని నేను చూపించడానికే ఒక పట్టుదలగా నేను చేస్తూ నా పిల్లలకు ఆదర్శంగా నిలవాలని వెళ్తున్నాను.